అందరికీ నమస్తే అండి. తొక్కుడు లడ్డు తొక్కుడు లడ్డు అంటారు, దీన్ని బేసన్ లడ్డు అంటారు. ఒక్క గిన్నెడు పిండికి ఒక గిన్నెడు చక్కెర తీసుకోవాలి. తీసుకొని పిండి మంచిగా గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా కారపూస పావులో పెట్టి రంధ్రాలు దొడ్డుది 3 రంధ్రాల బిళ్ళ వేసుకొని ఇలా మనం కారపూసలుగా అన్నీ చేసుకోవాలి. మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా కాలినాక అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చించేసి ఇలా గ్రైండర్లో వేసి మంచిగా పౌడర్ పట్టుకోవాలి. మెత్తగా మెత్తగా మొత్తం పౌడర్ పట్టి చక్కెర పాకం పట్టేసుకోవాలి. పక్కన గిన్నె చక్కెర పాకం పడుతున్నాను, అంతలోపు ఇవన్నీ గ్రైండర్ పౌడర్గా పట్టి పెట్టుకుంటాను. ఇలా పెట్టినాక తర్వాత చక్కెర మరి బూందీ లడ్డు కంటే కొంచెం అటు ఇటు వచ్చేలాగా కొంచెం మధ్య రకంగా ఉండేలాగా పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకొని ఆ పాకంలో కొంచెం ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేయాలి. 1 స్పూను యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చల్లారదాకా మనం చేతిలో పట్టుకుంటే వేడి చల్లారదాకా పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఒక కాజు నేను పైన అద్దినాను. కాజు అయినా, పిస్తా అయినా, బాదం అయినా ఇష్టం ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా పైన అలా అలంకారం కోసం పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్సే కదా, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక ఈ లడ్డు మంచిగా నెయ్యి 2-3 స్పూన్లు వేస్తాం కదా, మెత్తగా మెత్తగా కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వెన్నుండల్లాగా చాలా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చేది దీపావళి పండగ కదా, అలా దీపావళికి స్వీట్స్ మనం షాప్లో వేలు పోసి కొనుకొస్తాము. అలా కాకుండా ఇలా ఒక గంట సేపు చేస్తే మన ఇంట్లో మంచి స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. తొక్కుడు లడ్డు అంటే చాలా బాగుంటుంది. దీన్నే బేసన్ లడ్డు అని కూడా అంటారు. చాలా టేస్టీగా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది.